వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను ధురంధర్ పార్ట్ 2 దట్ రివెంజ్ సినిమా చూసాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తే సినీ అండ్ ఫాలో టు తే సినిమా. ఎట్లా ఉందంటే భయ్య సినిమా అంటే ఇది దీనికి నేను 500 పెట్టినా చూడొచ్చు, వర్త్. కానీ వాళ్ళు 200 రూపాయలకి రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో మనకి తెలుగు రిలీజ్ కాలేదు, సో అందుకని నేను హిందీకి వెళ్ళాను. హిందీనే ఇచ్చారనమాట థియేటర్లో కూడా. సో అదొక పెద్ద డ్రామా జరిగింది. బట్ ఈ డ్రామా ఏం జరిగినా మూవీలో కూర్చున్న తర్వాత నాకు వేరే ఏవి థాట్స్ ఏం గుర్తు రాలేదు. ఆ సినిమాలోకి వెళ్ళిపోయాను. అండ్ ఇట్ వాజ్ సో గుడ్. ఎట్లా అంటే మన ఫస్ట్ పార్ట్ ఎట్లా అయితే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నో లుకింగ్ బ్యాక్. అరే ఏంట్రా అది చెప్పాలి ఇది చెప్పాలి అట్లా ఏం లేదు. ఫ్లాష్ బ్యాక్ ఇట్లా కొట్టేశారు, ఒక చాప్టర్లో అయిపోతుంది. అసలు ఫట నెక్స్ట్ ఏం చేస్తున్నారు, అసలు మిషన్స్ కూడా పర్ఫెక్ట్ మిషన్స్ పడతాయి. అండ్ ఆల్సో అంటే ఆ థింకింగ్ కానీ ఆ ఐడియాలజీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఆన్ పాయింట్ అనమాట. అండ్ ఆల్సో హీరోయిన్ గురించి అఫ్ కోర్స్ అది కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇట్ వాజ్ ఆల్సో సో గుడ్. అండ్ కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, ప్లీజ్ డోంట్ గెట్ అది మాత్రం బయటపడ్డది. చాలా అంటే చాలా బాగున్నాయి సర్ప్రైజెస్. అండ్ దాంతోపాటు అసలు నాకు ఎలా ఉందంటే అరే ఇది కాదు కదా అనుకుంటే ఇదే జరుగుతుంది. అరే అసలు క్యాట్ అండ్ మౌస్ లాగా మనకి ఎట్లా ఉంటుందంటే ఇలా జరుగుతుందిలే అనుకుంటాం, కానీ అలా జరగదు, వేరే రకంగా జరుగుతుంది. ఇట్ వాజ్ సో గుడ్. అండ్ ఇది ఇలాంటి సినిమా వీ కెన్ సే దట్ దే రిటర్న్ ప్రాపర్లీ అండ్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. చాలా అంటే చాలా బాగా రాశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. మ్యూజిక్ అసలు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది, బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఆ ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది భయ్య. అండ్ క్రేజీ డైలాగ్స్. అండ్ నేను హిందీలో చూసాను కానీ ఇట్ వాజ్ సో గుడ్, బాగుంది. అండ్ కింద సబ్టైటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఆ ఎమోషన్ కావాలంటే హిందీలో చూడండి, ఇంకా బాగా ఉంటుంది అనమాట. మనకు తెలుగులో కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ నేను తెలుగు బుక్ చేసుకున్నాను, కానీ హిందీ వేశారు ఎందుకంటే డిలే అయినాయంట, ప్రింట్ రాలేదు. మేబీ 9 o'clock వచ్చినాయని చెప్పారు. సో ఐ డోంట్ నో అబౌట్ ఇట్, బట్ మూవీ వాజ్ సో గుడ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడాలి. హీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్ సార్. మొత్తం వన్ మ్యాన్ షో, ఆయన మీదే జరుగుతుంది సినిమా అంతా. క్రేజీ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మాధవన్ గారు అసలు ఈయన చేసిన యాక్టింగ్ ఉంటుంది సూపర్. అసలు ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. చాలా అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకటి నాకు ఇప్పుడు 4 hours కూర్చోవాలి. 4 hours కూర్చున్నా కూడా అరే బోర్ కొడుతుందా లేకపోతే ఏదని అనిపిస్తుంది. లేదు, అబ్సల్యూట్ రైటింగ్. అసలు మీరు కూర్చుని వెంటనే మీకు అసలు 4 hours కూడా అనిపించదు. ఆ సినిమా వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య, క్రేజీ బ్యాంగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ఇట్స్ సినిమా అంతే. అండ్ రేపు కూడా ఒక సినిమాకి వెళ్తున్నాను అనమాట, దాని గురించి కూడా మాట్లాడతాను. సో మళ్ళీ ఇంకో వీడియోతో అంటే రేపటి వీడియోలో మళ్ళీ ఉంటా మరి. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గ్రేట్ డే. బై సీ యూ, టాటా. అర్థమైందా రాజా?